అందరికీ నమస్కారం. కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చేసినప్పుడు శరీరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి భాగాలను చాలా ఎనర్జెటిక్‌గా, చాలా శక్తివంతంగా తయారు చేస్తాయి. మన శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటిది బ్రెయిన్. సో, బ్రెయిన్ చాలా షార్ప్‌గా తయారు చేసి, ఈ యొక్క మెదడుని చైతన్యపరిచి, శక్తిని పెంచేటటువంటి ముఖ్యమైనటువంటి ఆసనాల్లో పశ్చిమోత్తానాసనం, అదేవిధంగా భ్రామరి. ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ షార్ప్ అవుతూ ఉంటుంది. మనకి కొన్ని ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో మనం కొన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మర్చిపోతూ ఉంటాం. అలాగే కొన్ని సందర్భోచితంగా కొన్ని గుర్తురావు. అలాగే కొన్ని మర్చిపోతూ ఉంటాం, కొన్ని గుర్తుపెట్టుకోలేము, కంగారు పడిపోతూ ఉంటాం. అలా కాకుండా బ్రెయిన్ రిలాక్స్గా, షార్ప్గా పనిచేయాలంటే ఎటువంటి ఆసనాలు చేయాలి అన్న దాని విషయంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందులో పశ్చిమోత్తానాసనం, ఇది కూర్చొని చేసేటటువంటి ఆసనం. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా ముందుకు తెచ్చుకొని ఇది కూర్చొని చేసేటటువంటి ఆసనం. సో, ఈ పశ్చిమోత్తాసనంలో అర్ధ పశ్చిమోత్తానాసనం. రైట్ లెగ్ను ఫోల్డ్ చేసి కుడికాలు యొక్క అరికాలు ఎడమ కాలు యొక్క తొడకు తాకించే విధంగా ఇలా ఉంచుకోవాలి. రెండు చేతులు ఈ విధంగా సమస్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి రేట్ చేస్తూ శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఎంత వీలైతే అంత ముందుకు వంగి రెండు చేతులతో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకొని ఎంత సాధ్యమైతే అంత ముందుకు వంగి నుదుటిని సాధ్యమైతే మోకాలకు తాకించే స్థితిలో ఉంచాలి. ఈ స్థితిలో ప్రారంభంలో ఒక 10 సెకండ్లు, తర్వాత 20 సెకండ్లు, తర్వాత 30 సెకండ్లు. ఈ సమయం అయిన తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు దించేసాయి యథాస్థానాన్ని. అదేవిధంగా ఇప్పుడు కుడికాలు స్ట్రైట్గా ఉంటుంది. ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క అరికాల్ని కుడికాలు యొక్క తొడకు తాకించే విధంగా ఉంచుకొని ఇప్పుడు రెండు చేతుల్ని శ్వాసను తీసుకుంటూ పైకి రేట్ చేయాలి. పూర్తిగా శ్వాసను తీసుకున్న తర్వాత మరలా ముందుకు వంగుతూ శ్వాసను విడిచిపెడుతూ రెండు చేతులతో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకొని నుదుటిని మోకాలకు తాకించగలిగితే తాకించి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇలా ప్రారంభంలో 10 సెకండ్లు, తర్వాత 20 సెకండ్లు, తర్వాత 30 సెకండ్ల సమయాన్ని ఇలా ఈ విధంగా ఉంచుతూ ఒక్కొక్క కాళ్ళతో 5 నుంచి 10 సార్లు మీరు చేసినట్లయితే కనుక బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ రెండు చేతులు దించాలి. అదేవిధంగా ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం చేస్తాం. ఈ భ్రామరీ ప్రాణాయామం అనేది కూడా బ్రెయిన్ మీద చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. మెమరీని బాగా పెంచుతుంది. బ్రెయిన్ అంతా కూడా వైబ్రేటింగ్ అవుతుంది. మీరు చూసినట్లయితే మెదడంతా కూడా చైతన్యవంతమై ఎనర్జైజింగ్ అయ్యి బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, ఆందోళనలు ఇవన్నీ కూడా పోయి మంచి మెమరీ శక్తి బాగా పెరుగుతుంది, షార్ప్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అయిపోతుంది. దీన్ని మీరు సుమారుగా 10 రోజులు మీరు చేసినట్లయితే మైండ్ అంతా కూడా కామ్ అయిపోయి, రిలాక్స్ అయిపోయి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ భ్రామరీని ఏ విధంగా చేయాలంటే 2 బొటన వ్రేళ్ళు చెవులో ఉంచుకోవాలి. 4 వ్రేళ్ళు కళ్ళపైన ఉంచాలి. శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా మౌత్ క్లోజ్ చేసి ఉంచాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ హమ్మింగ్ సౌండ్ చేస్తూ విడిచిపెట్టాలి. గొంతు నుండి శబ్దం చేస్తూ. మరొకసారి శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా గొంతు నుండి శబ్దం చేస్తూ శ్వాసను విడిచిపెట్టాలి. పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. గొంతు నుండి శబ్దం చేస్తూ శ్వాసను విడిచిపెట్టాలి. పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. గొంతు నుండి శబ్దం చేస్తూ శ్వాసను విడిచిపెట్టాలి ముక్కు ద్వారా. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేసి, సో ఈ విధంగా ఈ భ్రామరి 11 సార్ల నుంచి 20 సార్లు, 30 సార్లు కూడా చేయవచ్చు. చేస్తే ఎట్లాంటి డిప్రెషన్ అయినా సరే ముందు రిలీజ్ అయిపోతుంది. ఎట్లాంటి స్ట్రెస్లో ఉన్నా, ఎట్లాంటి నెగటివ్ థాట్స్లో ఉన్నా, ఎట్లాంటి డిస్టర్బెన్స్లో ఉన్న మైండ్ని ముందు రిలాక్స్ చేసేస్తుంది.
మైండ్ కూల్ అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. డిప్రెషన్స్, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా పోతాయి. మైండ్ కూల్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది అండ్ మెమరీ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ఆది ముద్రలు, అదేవిధంగా కొన్ని వజ్రాసనాలు, శశాంకాసనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా చేసినట్లయితే ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క శక్తిని పెంచేటటువంటివి. ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేయడం ద్వారా కూడా శరీరంలో ఈ డిఫరెంట్ పార్ట్స్ అన్నింటికి కూడా మనం ఇంకా ఎనర్జైజింగ్ కావడానికి శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి యోగాసనాల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా ఎక్సర్సైజులకి, యోగాసనాలకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క ఆసనం శరీరంలో ఆంతరంగికమైనటువంటి అంగాలపైన ప్రత్యేకమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆంతరంగికమైన గ్రంథులపైన ప్రత్యేకమైన ప్రభావం కలుగజేసి వాటిని ఎనర్జైజింగ్ చేయడంలో, వాటిని మరింత అద్భుతంగా పనిచేయించడంలో, ఆరోగ్యం పైన ఇంకా వివిధమైనటువంటి అంశాలపైన ఎంతో ప్రభావం కలుగజేస్తుంది. నమస్కారం.